ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి 10 వచనాలను ధ్యానించుకుందాం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరములను క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచ్చింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత యందే గాక వేరు విధముగా అతిశయపడను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూసిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవ్యములోనూ నేను అతిశయించుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చాలా విశేషమైన పాఠ్యభాగాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆ పై వచనాలలో, మన పై అధ్యాయాలలో చూసినప్పుడు అతిశయించడానికి నేను ఒక హెబ్రీయుడనో ఇశ్రాయేలుడనో అని తన గురించినటువంటి ఉనికి చెప్తూ, ఎవరైనా అతిశయించగలిగితే నాలో ఇది చాలా ఉంది అని చెప్పి తన గొప్పతనాల గురించి ఆయన చెప్పకుండా చివరిగా ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని విధాలుగా ఆయన హింసించబడ్డాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో దాని అన్నిటి గురించి ఆయన వివరంగా చెప్పి, నా బలహీనత ఈ కష్టాల్లోనే నేను అతిశయిస్తాను, ఎందుకంటే నా కష్టాల్లో నా దేవుడు నాతో ఉన్నాడు కనుక అతిశయించుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును. ఈ అధ్యాయములో ఆయన శ్రమ గురించి మాట్లాడట్లేదు కానీ తనకు కలిగిన ఒక ప్రత్యక్షత చాలా విశేషము, అంటే గొప్ప అద్భుతమైన దర్శనము దేవుడు తనకు అనుగ్రహించినట్లుగా తెలియచేస్తూ, ఒక అద్భుతమైన వీళ్ళు లేఖలో ఈ యొక్క ఇశ్రాయేలు హెబ్రీయులు వీళ్ళు రాస్తున్నటువంటి రాతల్లో తమకు తాము మరుగు చేసి వేరే వాళ్ళు గురించి చెప్పినట్టుగా వీరు చెప్తారు. అది వారికి ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథము రాసేటట్టు శైలి అది. ఇక్కడ అపోస్తలుడు పౌలు కూడాను తను ఒక మాట అంటున్నాడు, క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట, దాదాపుగా ఇప్పుడు ఆయన వృద్ధుడైపోయాడు కానీ 14 సంవత్సరాల క్రిందట తనకు వచ్చిన ఒక కష్టము ఆయన ఇక్కడ వివరిస్తున్నాడు. వాస్తవానికి ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాళ్లతో తను కొట్టి చంపేశారు.
చచ్చిపోయాడని ఆ రోడ్డు మీద పడేస్తున్నప్పుడు తన ఆత్మ వెళ్ళిపోయింది. అది ఆయన ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆ విషయాలన్నీ చెప్పట్లా. కానీ నేను ఒక మనుషుని ఎరుగుదును, 14 సంవత్సరాల కిందట మూడో ఆకాశానికి ఆయన కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడో నేను ఎరుగను, లేక శరీరం లేక కొనిపోబడ్డానో ఎరుగను. అది దేవునికి తెలియను. ఎందుకంటే అది ఆత్మ శరీరము. ఇక్కడ ఒక మనిషి చనిపోయిన తర్వాత నిజంగా అపోస్తలుడు పౌలు అంత భాగ్యవంతుడు ప్రపంచంలో ఎవడు పుట్టలా. ఎందుకంటే ఆయన బ్రతుకుండగా చనిపోయాడు. చనిపోయి మూడో ఆకాశానికి కొనిపోబడ్డాడు. ఆయన ఎలా అసలు వెళ్ళాడో ఆయనకే తెలియదు. ఆయన శరీరంతో వెళ్ళాడా, శరీరము లేకుండా వెళ్ళాడా తనకు తెలియదు. కానీ ఆయన అంటున్నాడు, అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశుల్లోనికి కొనిపోబడి. అద్భుతమైన విషయం కదా. నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉంటావని ప్రభువారు మరి దొంగతో చెప్పాడు. మరి ఆ దొంగ ఏ చోటుకి వెళ్ళి ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఈయన చనిపోయిన తర్వాత డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోలేదు, పరదేశుకి వెళ్ళాడు. పరదేశుకి వెళ్ళి అక్కడ వచింప సఖ్యము కాని మాటలు విన్నాడు. అక్కడ అనేక మంది పరదేశులు ఉన్నటువంటి భక్తులు ఇంకా పునరుత్థానము పొందక పరలోక రాజ్యంలో ప్రవేశించక ఉన్నటువంటి మహానుభావులు అనేక మంది అక్కడ మాట్లాడుతున్నప్పుడు పౌలు విన్నాడు. ఆ మాటలు మనుషులు పలుకకూడదు. ఒక మనిషిగానే వెళ్ళాడు, కానీ అక్కడ విన్న మాటలు పలుకకూడదు అని ఇన్స్ట్రక్షన్ తనకు చేయబడింది. అతడు శరీరంతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికి తెలియను. ఎందుకు ఆ పదం వాడుతున్నాడు అంటే అది ఆత్మ శరీరము. ఆ శరీరము ఈ భౌతిక శరీరం లాంటిది కాదు. అది శరీరం లేని శరీరం కూడా కాదు. అది ఆత్మ శరీరము, మహిమ గల శరీరం. తను బ్రతుకుంటుండగానే చచ్చిపోయి ఆయన ఆత్మ శరీర పొంది పరదేశుకి వెళ్ళి వచ్చినటువంటి ఏకైక అద్భుతమైన మహానీయుడు అపోస్తలుడైన పౌలు. అంటున్నాడు ఆయన, నేను అతిశయించడానికి చాలా ఉన్నాయి, కానీ నేను ఏ విషయాలు అతిశయిస్తాను? అటు వాని గురించి అతిశయింతున్నా, నా విషయములనైతే నా బలహీనత ఎందే గాక వేరే విధంగా అతిశయింపను. మళ్ళీ ఆయన తన మాటల్లో మార్పు ఇచ్చి అంటున్నాడు, అలాంటి వ్యక్తి గురించి నేను అతిశయించాలా? అలాంటి వ్యక్తి గురించి అతిశయించవచ్చును, కానీ నా విషయం అయితే, అంటే ఇప్పుడు శరీర రీతిగా నేను ఉన్నాను కాబట్టి నా విషయంలో అయితే నా బలహీనత ఎందేగాక వేరే విధంగా నేను అతిశయించను. ఎప్పుడు నాకు బలహీనంగా ఉందో అక్కడ నా దేవుడు నన్ను బలపరచువాడై ఉన్నాడు అంటూ అతిశయించుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకినిగా కాకపోదును. కానీ నా యందు ఎవరైనాను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనంగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నేను చెప్పే మాటను బట్టి అయ్యో ఆయన ఇంత గొప్పవాడు అని ఇలాంటి మాటలు నాకు ఇష్టం లేదు. నన్ను పొగడడం కానీ నేను నా గురించి గొప్పలు చెప్పడం కానీ అది నాకు ఇష్టం లేదు. ఈ రోజుల్లో గమనించారా, ఏ దైవ సేవకులైనా కొన్నిసార్లు మనం పిలిచినప్పుడు తన గురించి మనం పొగుడుతూ దండ వేస్తేనే కానీ ఆయన సరిగా వాక్యం చెప్పలేడు, నాకు సన్మానం చేయలేదు అనుకుంటాడు. కానీ అపోస్తలుడు పౌలు అంటాడు, నా గురించి విన్నదే కానీ నా విషయంలో చూసిందే కానీ ఎవరైనా దాని గురించి గొప్పగా మాట్లాడతారేమో, కాబట్టి నాకు అది ఇష్టం లేదు. అలా మాట్లాడడం, అది ఘనంగా అతను ఎంచడం నాకు ఇష్టం లేదు. సో ఎక్కువగా ఘనంగా ఎంచునేమో అని అతిశయపడటం మానుకుంటున్నాను. నేను ఈ గొప్పలు చెప్పడాన్ని మానేస్తున్నాను. నేను నా జీవితంలో ఎప్పుడు తక్కువగానే ఉంటున్నాను. అతిశయించుటకు నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము అది నలుగగొట్టడానికి సాతాను ముళ్ళుగా ఉంచబడింది. తన శరీరంలో ఒక ముళ్ళు, అది ఏంటంటే విపరీతమైన కడుపు నొప్పి, తన కంటి జబ్బు, ఆ రెండు తనకుంది. ఆయన ముడితే చాలామంది బాగుపడుతున్నారు, ఆయన ఖర్చు పెడితే చాలామంది బాగుపడుతున్నారు. కానీ ఆయనకి ఎందుకు ఆ జబ్బు వచ్చింది? అతను దేవుడికి అడిగాడు. అప్పుడు దేవుడు ఆయనతో చెప్పిన మాట, ఒకటి ప్రత్యేకమైన మాట ఉంది. ఆయన చాలాసార్లు దేవుడి ప్రార్థన చేశాడు, అయ్యా ఈ రెండు జబ్బు నా నుంచి తీసే. నేను ముమ్మారు దేవుడికి ప్రార్థన చేశాను. అయితే దేవుడు జవాబిచ్చింది ఏంటో తెలుసా?
అందుకు నా కృప నీకు చాలును పౌలా, నా కృప నీకు తోడుగా ఉంది, బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణమగుచున్నదని ఆయన చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండు నిమిత్తము విశేషంగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. చాలామంది క్రైస్తవులు కష్టాలు వచ్చిందంటే ఎందుకు ఈ కష్టాలు వచ్చింది, దేవుడు నన్ను విడిచిపెట్టేశారంటాడు. తప్పు, అలా అనకూడదు. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటాడు, నాకు కలిగిన ఈ బలహీనతలు నేను అతిశయించుకున్నట్లుగా. నువ్వు అతిశయిస్తున్నావు కాబట్టి అందుకే నీకు కష్టాలు వచ్చింది. అతిశయించకుండా దేవుని యందు సంతోషించు, దేవుని స్తుతించు. ఒకవేళ ఎలాంటి కష్టాలు వచ్చినా, ప్రభువా నీ శక్తి నా పైన ఉండు, నీ కృప నాకు చాలయ్యా అని ఒక్క మాట నీ హృదయంలో మనస్ఫూర్తిగా దేవునికి అడుగుగలవా, ప్రార్థించుకోగలవా? నీ కృప నాకు తోడుంటే చాలయ్యా, నీ కృప నాకు తోడుంటే చాలయ్యా. దేవునికి కృప కొరకు ఎప్పుడైతే నువ్వు వేడుకుంటావో దేవుని శక్తిని మీద పరిపూర్ణంగా నిలబడుతుంది. నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ధైర్యంగా ఉండగలవు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. నువ్వు దేవుని వాటిలో నడిచినప్పుడు, ఎవరైనా నీ మీద అబండలేసినప్పుడు, లేకపోతే నిందించినప్పుడు, దూషించినప్పుడు, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, నాకెందుకు ఈ కష్టం రావాలి, నాకెందుకు ఈ బాధ రావాలి, నాకెందుకు ఇబ్బందులు రావాలి అనే స్థాయిలో ఉన్నారా నా సహోదరి, నా సహోదరుడా? అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే నేను ఆనందిస్తాను. నా బలహీనతలోనే నా ప్రభువు నాకు శక్తిని ఇస్తున్నాడు, బలమిని ఇస్తున్నాడు. కనుక ఎప్పుడు నాకు కష్టాలు వస్తుందో, నిందలు, బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవ్యం కలుగుతుందో అప్పుడే నేను చాలా సంతోషిస్తాను. ప్రభు ఈ కష్టాల్లో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. గమనించండి, సంతోషంలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు అనేది కాదు. సంతోషంలో మన కుటుంబము, భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు అందరికీ జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడికి తప్ప. కానీ కష్టాల్లో వీళ్ళందరికీ జ్ఞాపకం చేసుకోము, ఒక దేవుడు తప్ప. కనుక కష్టాలే కోరుకుంటున్నాడు అపోస్తలుడు పౌలు. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు నాతో ఉంటాడు. కాబట్టి ఎప్పుడు నా కష్టాలు వచ్చినా నేనేం ఫీల్ అవ్వను, ఏం బాధపడను. ఆ కష్టాల్లో నా ప్రభు నాతో ఉంటాడు అని ఎంతో గొప్పగా ఈ మాట చెప్తా ఉన్నాడు. కనుక రండి తలలో ఉంచుకొని అట్టి శక్తి దేవుడు మనకు అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ పవిత్ర లేఖన భాగం కొరకు వందనాలు. మా బలహీనతల్లో మీ శక్తి పరిపూర్ణం చేసి మీ కృపతో మాకు నింపుతున్న తండ్రివి మీరు, మీకు వందనాలు. అటు కృపగల హస్తంతో మమ్మల్ని బలపరిచి మా బలహీనతలో, మా కష్టాల్లో, మా నిందల్లో, మా ఉపద్రవంలో మేము సంతోషించు వారమై, మీపైన ఆధారపడి జీవించు వారమై కృప చూపించి నడిపించుమని దేవా, మీలో మేము సంతోషంగా జీవించే ధన్యతని మన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.